మనం డైలీ రాగి జావ తీసుకోవటం వల్ల మన శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఇది మన జీర్ణక్రియకు ఒక వరం లాంటిది. దీనివల్ల కడుపులో మంట, ఉబ్బరం తగ్గుతాయి. గ్యాస్ సమస్యలు పోతాయి. మలబద్ధక సమస్యలు పోతాయి. అలాగే ప్రేగులను క్లీన్ గా ఉంచుతుంది. ఇంకా రెండవది, ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచడానికి బాగా పనిచేస్తుంది. ఇందులో కాల్షియం అనేది ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆడవాళ్ల ఎముకలు బలంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా నెంబర్ 3, షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ అనేది నెమ్మదిగా పెరుగుతుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళకు ఇది చాలా సేఫ్ అండి. దీని వల్ల వాళ్ళకు ఎక్కువగా ఆకలి వేయటం కూడా తగ్గిపోతుంది. నెంబర్ 4, ఇది మన బరువు తగ్గటానికి అలాగే మన హార్ట్ హెల్త్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. మన తెలుగు వాళ్ళందరూ కూడా వైట్ రైస్ కి అలవాటు పడటం వల్ల షుగర్ అనేది ఎక్కువ మందికి వ్యాపిస్తూ ఉంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి డయాబెటిస్ అనేది వస్తుంది. మనం వైట్ రైస్ ని పక్కన పెట్టి మెల్లిగా మిల్లెట్స్ కి అలవాటు పడుతూ ఉండాలి. కనీసం ఇలాంటి వాటి నుంచైనా మనం మిల్లెట్స్ ని మన బాడీకి అందిస్తూ ఉండాలి. ఈ రాగి జావ అనేది మన పూర్వీకుల నుంచి కూడా వస్తుంది. వాళ్ళు తిని చక్కగా ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా ఉన్నారు. మరి మనకు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఈ రాగి జావను డైలీ మన రొటీన్ లో అలవాటు చేసుకుంటూ ఉండాలి. మీరు కూడా రాగి జావ తాగుతున్నారా? లేదా ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు నాకు కమెంట్ లో తెలియచేయండి.